బెల్లంకొండ నగర సమీపంలో ఒంగోలు కర్నూలు ప్రధాన రహదారి పక్కన మార్కాపురం కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు అవుతున్న శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జిల్లా సాధనా కమిటీ కన్వీనర్, శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారి చిత్రపటాలకు కృతజ్ఞతాపూర్వకంగా క్షీరాభిషేక కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా పొదిలి ఏఎంసీ చైర్మన్ డాక్టర్ ఇమాన్స గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి శ్రీ గుణపూడి భాస్కర్ గారు, మాదాలవారిపాలెం సొసైటీ ప్రెసిడెంట్ శ్రీ ఎర్రన్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారు ప్రసంగిస్తూ, ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెళ్ల పవన్ కళ్యాణ్ గారు, జిల్లా పోరాట సమితి కన్వీనర్, శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారు, శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు, డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గారు, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ ఎరిక్షన్ బాబుగారు తదితరులకు తమ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా మార్కాపురానికి అతి సమీపంలో ఉన్న దొనకొండ, కురిచేడు మండలాలను కూడా నూతన జిల్లాలో చేర్చాలని ముఖ్యమంత్రి గారిని విన్నవించారు. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల ఏర్పాటు కోసం లక్షల ఎకరాల భూసంపద కలిగిన దొనకొండ మండలం మార్కాపురం జిల్లాలో చేర్తే మహత్తర ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. తదుపరి గౌరవ శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారు పశ్చిమ ప్రాంత శాసనసభ్యులందరినీ సమన్వయం చేసుకుంటూ కృషి పట్టుదలతో నూతన జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తారని, రాబోయే 2 ఏళ్లలో అత్యంత ముఖ్యమైన వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి భూమిలని సస్యశ్యామలం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సారలేతూ ఆంధ్రప్రదేశ్ దేశంలో అభివృద్ధి రథసారథిగా నిలుస్తుందని. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు, పొదిలి మండల టీడీపీ అధ్యక్షులు శ్రీ దోర్నాల అంజిరెడ్డి గారు, శ్రీ కల్లూరి రవికు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు, పొదిలి మండల టీడీపీ అధ్యక్షులు శ్రీ దోర్నాల అంజిరెడ్డి గారు, శ్రీ కల్లూరి రవికుమార్ రెడ్డి గారు, శ్రీ చాతరాసి సుబ్బరావు గారు, శ్రీ భార్గవనాయుడు జనసేన, శ్రీ జవ్వాజీ నరసింహరావు జనసేన, శ్రీ ఐలా ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. అమ్మ కొంచెం దగ్గర నుంచండి, అట్లా దగ్గరకు రండి, ఎట్లా క్రాస్గా నిలబడండి, ఇట్లా క్రాస్గా. వీడియోనా సార్? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కందుల నారాయణ రెడ్డి గారి నాయకత్వం, కందుల నారాయణ రెడ్డి గారి నాయకత్వం, లోకేష్ నాయుడు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి నాయకత్వం, శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి నాయకత్వం, కందుల నారాయణ రెడ్డి గారి నాయకత్వం, కందుల నారాయణ రెడ్డి గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం.
వర్ధిల్లాలి వర్ధిల్లాలి కందుల నారాయణ రెడ్డి గారి నాయకత్వం. సార్ నుంచండి, ఇటు నుంచండి సార్. పశ్చిమ ప్రాంతమైనటువంటి ప్రకాశం జిల్లాలో అత్యంత వెనుకబడినటువంటి పశ్చిమ ప్రాంతం మార్కాపురం ప్రాంతంలో ముఖ్యంగా నూతన జిల్లా ఏర్పాటు చేసినటువంటి ప్రియతమ ఆంధ్రప్రదేశ్ ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కొణిదెల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మా మార్కాపురం ప్రాంతంలో అత్యంత వెనుకబడినటువంటి మార్కాపురం ప్రాంతంలో దాదాపుగా శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు 3 నెలల పాటు ఆమరణ నిరాహార దీక్షలతో పాటు అనేక ఉద్యమాలు చేసి ఈ పశ్చిమ ప్రాంతం మార్కాపురం నియోజకవర్గం పశ్చిమ ప్రాంతం యొక్క ప్రజల యొక్క చిరకాల కోరికైనటువంటి ఈ నూతన జిల్లాను సాధించడంలో కన్వీనర్గా ఇద్దరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ అశోక్ రెడ్డి అయితేనేమి, కనిగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి అయితేనేమి, వెలగొండపాలెం ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు అయితేనేమి, అందరినీ కూడా దర్శి లక్ష్మీ గారు అందరినీ సమన్వయం చేసుకొని ఈ మార్కాపురం నూతన జిల్లాను ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో బీజేపీ, జనసేన, తర్వాత తెలుగుదేశం, కాంగ్రెస్ అన్ని పార్టీల వామపక్షాలన్నింటినీ కూడా సమన్వయం చేసుకుని ఈ నూతన జిల్లాను సాధించడంలో ఆయన 3 నెలలు తీవ్రమైనటువంటి ఉద్యమం చేసి చివరకు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసి ఈ మార్కాపురం జిల్లాను సాధించినటువంటి మన శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు, వారి యొక్క ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మాకు మార్కాపురం ప్రాంతంలో ముఖ్యంగా వెనుకబడినది కాబట్టి భూ సంపద ఉన్నటువంటి దొనకొండ మండలం, కుర్చేడు మండలం కూడా ఈ నూతన మార్కాపురం జిల్లాలో కూడా చేరిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూడా ఇంకా మాకు కొత్త సంస్థలు, కలెక్టర్ ఆఫీస్ అయితేనేమి, అనేకమైన కేంద్ర సంస్థలు, రాష్ట్ర సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి భూమి కావాలి కాబట్టి, భూ సంపద ఉన్నది కాబట్టి కొన్ని వేల ఎకరాలు దొనకొండ మండలంలో ఉంది కాబట్టి దొనకొండ, కుర్చేడు మండలాలు కూడా ఈ నూతన మార్కాపురం జిల్లాలో కూడా చేరుస్తారని చెప్పి మేమందరం కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మా శాసనసభ్యుడు చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తి శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు. ఆయన ఏది కూడా పోనీయడు, కృషి చేసి ముఖ్యంగా విశాలమైనటువంటి మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసి ప్రజలకు ముఖ్యంగా జనవరి 26వ తారీఖున కూడా రిపబ్లిక్ డే ఫంక్షన్ కూడా మార్కాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసే విధంగా ఆయన కూడా పూనుకుంటున్నారు. ముఖ్యంగా ఈ జిల్లా ఏర్పాటు చేసినటువంటి కందుల నారాయణ రెడ్డి గారికి, పశ్చిమ ప్రాంత శాసనసభ్యులైనటువంటి అశోక్ రెడ్డి గారికి, ఉగ్ర నరసింహారెడ్డి గారికి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు గారికి, దర్శి ఇన్ఛార్జి శ్రీ లక్ష్మీ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కూటమి నాయకులందరికీ కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ అందరి నాయకులు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కావున వారికి ప్రజల యొక్క కోరికలను తీర్చేటువంటి పరిస్థితిలో వాళ్ళు లేరు. ఏదో శుద్ధి సాగులతో ఎంత ఉద్యమాలు చేసి ఎన్ని కష్టపడి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ప్రజల కోరికను మన్నించి మార్కాపురం జిల్లాని చేయడం అనేది వాళ్ళు నీళ్లు వదిలారు. ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల చిరకాల వంచ నెరవేర్చాల. అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వంలో ఇదేమి కర్మ రాష్ట్రానికి అనేసే కార్యక్రమానికి మార్కాపురం నియోజకవర్గానికి ఇచ్చేశారు. ఆ పరిస్థితుల్లో 3 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించారు మన ఎమ్మెల్యే, శాసనసభ్యులైనటువంటి కందుల నారాయణ రెడ్డి గారు. వారి యొక్క బర్త్డే కూడా ఇక్కడే జరిపారు. ప్రజల యొక్క అభిష్టాన్ని ఆయన హృదయానికి తట్టేలా తెలియజేశాడు. ఇక్కడున్న పరిస్థితులేంటి, ప్రజల యొక్క ఇబ్బందులేంటి, రేపు వాళ్ళ పరిస్థితులు బాగుండాలంటే జిల్లా ఖచ్చితంగా వస్తే బాగుంటుంది సార్. రేపు రాబో తరాలు వారు కూడా సంతోషపడతారు. వాళ్ళ హృదయాల్లో మీరు నిలబడిపోతారు సార్. మీరు ఖచ్చితంగా ఇది చేయండి సార్ అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలోనే మార్కాపురంలో నడిబొడ్డులో చంద్రబాబు నిలబడి ప్రజల ఆకాంక్ష నెరవేరేలా ఖచ్చితంగా బాధ్యత తీసుకుని మన ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సరంలోపే మనకు ఖచ్చితంగా జిల్లాను ప్రకటిస్తామని వాగ్దానం చేశారు. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టుకి
నిర్లక్ష్యం చేస్తున్నారు. 90% తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని పూర్తి చేసే ప్రాజెక్టుని కేవలం 10% జరగాల్సినటువంటి దాన్ని కూడా నీళ్లు వదిలింది జగన్ గారు. ఆ యొక్క వెలుగొండ ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తానని మాటిచ్చారు. అదేవిధంగా మన పొదిలి పట్టణంలో పెద్ద చెరువుకి సాగర్ నీరు నింపేటువంటి ఏర్పాటు చేస్తాను కూడా మూడింటిని మనకు వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చే పరిస్థితికి వచ్చింది. నిన్నటి రోజున అందరూ కోరుకున్నటువంటి జిల్లాను ప్రకటించారు. ఈ రోజున మార్కాపురం నియోజకవర్గం కానీ, గిద్దలూరు నియోజకవర్గం కానీ, అలాగే కనిగిరి నియోజకవర్గం, వైపాలెం నియోజకవర్గం అందరూ కూడా సంతోషపడుతూ ప్రతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారికి, కందుల నారాయణ రెడ్డి గారికి పాలాభిషేకాలు చేస్తున్నారు. అందరూ సంతోషపడుతూ ఉన్నారు. విద్యార్థులు చాలా సంతోషపడుతున్నారు. మనకు మంచి రోజులు రాబోతున్నాయి, మనకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు, అన్ని బాగుంటాయని. కనుక మనం ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేసేటువంటి మార్గంలో నడుస్తాం. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పదవులను నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారి మార్గంలో నడుస్తూ మన మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రజలకు అభిష్టం మేరకు ప్రతి కార్యక్రమాన్ని బుద్ధిస్కంధాల మీద వేసుకుని నిర్వహిస్తున్నటువంటి వారికి మనందరము కూడా కలిసికట్టుగా వారికి సహకరించి ముందుకు సాగుదామని తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ఈరోజు మన మార్కాపురం జిల్లాగా చంద్రన్న జిల్లాగా ప్రకటించడమైనది. నామకరణ కూడా మన నారాయణ రెడ్డి గారే చంద్రన్న జిల్లాని ప్రకటించారు. మన 4 నియోజకవర్గాలు దర్శి కూడా 5 నియోజకవర్గాలతో కలిపి మనకు జిల్లా ఏర్పరిచారు. గతంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు మొత్తం కూడా 5 కాన్స్టిట్యూన్సీలు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు అయినా కూడా వాళ్ళు జిల్లా తెచ్చుకొని చేత కాలేదు. అదే సమయంలో 63 రోజులు మన నారాయణ రెడ్డి గారు రిలే నిరాహారదీక్షలు అమర నిరాహారదీక్షలు చేశారు. చేసి కూడా ఆయన ఎక్కడ అందరూ కూడా ప్రజలు బ్రహ్మాండంగా స్వాగతం పలికారు. అయినా కూడా ఆ జనాలను కూడా పబ్లిక్ కూడా రాకుండా ఆ రోజు పోలీసులు అడ్డం పెట్టి కూడా అరికట్ట చేశాడు. అయినా కానీ మనమంతా తెలుగుదేశం నాయకులు కానీ అభిమానులందరూ కూడా నొడిదారిన పోయాలని సంఘీభావం తెలిపారు. ఆ సంఘీభావం తెలుపుతోటే గవర్నమెంట్ రాగానే చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయమంతా తెలియపరిచి కూడా ఆయన మనకు జిల్లా తెచ్చేదానికి సహకరించాడు. జిల్లా ప్రకటించాడు. ఆయన కంకణం కట్టుకున్నాడు. నారాయణ రెడ్డి గారు ఖాళీ పొలకంలా కట్టుకొని జిల్లా కోసమే తిరిగాడు. జిల్లా మన వెలుగొండ ప్రాజెక్టు కోసం ఈ జిల్లా సాధించాడు. రెండవది అది కూడా సాధిస్తాడు. మన పెద్ద చెరువు నీళ్ళు సాధిస్తాడు. కొంతమంది కూడా ఇటీవల కూడా మన శాసనసభ్యులు అన్న రాంబాబు గారు కూడా జిల్లా చేసి సంబరాలు చేసుకోవడం కాదు, పొదలకొండ పోతుంది చూడు అని అన్నారు. పొదలకొండ ఎక్కడికి పోలేదు. నిన్న నారాయణ రెడ్డి గారు ప్రెస్ స్టేట్మెంట్ పెట్టి అంగుళం కూడా జరిగితే జరగని అని కూడా సభాముఖంగా తెలియపరిచారు. అదేవిధంగా జిల్లా చేసుకోవడం సంబరం కాదు. ఆ రోజు మీరు అందరూ ఉన్నప్పుడు కూడా జిల్లా మీ అందరూ వైసీపీ ప్రభుత్వం చేసుకుంటే మీరు చేసుకోకూడదు ఆ సంబరం అని కూడా నేను ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అది మీకు చేతగాలే. మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నిలబడి మాట్లాడిన చేతగాని తద్దములు మీ ఎమ్మెల్యేలు అప్పుడు ఆ రోజులు ఉన్న ఎమ్మెల్యేలు ఈ రోజు నారాయణ రెడ్డి కానీ గిద్దలూరు కానీ కనిగిరి కానీ ఎర్రగొండపాలెం కానీ అదే అందరూ కూడా ఎమ్మెల్యేలు గట్టిగా పట్టుబట్టి మార్కాపురం జిల్లా సాధించినంటే ఇది అందరికీ కూడా మంచిగా జరుగుతుంది. ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కందుల నారాయణ రెడ్డి గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు